భారత మాజీ ప్రధాని దివంగత నేత పివి నరసింహారావు భారతదేశ ఆర్థిక ప్రగతికి మార్గదర్శకులని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మున్సిపల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రాంప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రధానిగా పివి నరసింహారావు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలే భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా నడిపించాయని కొనగల నారాయణరావు కొనియాడారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకున్న ఆయన సంస్కరణ ఫలితాలే నేటి భారత అభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. భారతదేశం గర్వించదగ్గ మహానేతగా, దూరదృష్టి కలిగిన సంస్కరణ నాయకుడిగా పివి నరసింహారావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని నాయకులు కొనియాడారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే రోజుల్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంటే ఆయన ప్రత్యేక ఆంధ్ర వల్ల రాష్ట్రం నష్టపోతుంది, ఉభయలకు కూడా మంచి జరగదు, సమైక్యంగానే ఉండాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రం కావాలని చెప్పి ఆయన సమైక్య రాష్ట్రాన్ని మద్దతు ఇచ్చారు. అంటే ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇప్పుడు విభజన వల్ల మనం ఎంత నష్టపోయాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అనేది మనం స్వయంగా చూస్తా ఉన్నాం. ఆయన ముందు చూపు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ రోజుల్లో సమైక్య రాష్ట్రమే కావాలని చెప్పి గట్టిగా ఆ వాదన నిలబడ్డ వ్యక్తి. ఎంత విమర్శ వచ్చినా కూడా భయపడకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజున రాష్ట్రం గాని మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఒక ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఒక భారత ప్రధాని అయ్యాడంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి గర్వపడాలి. ఆయన ఎంత బలం లేకపోయినా 1-2 ఓట్ల తేడాతో ప్రధానమంత్రి పదవిని 5 సంవత్సరాలు కూడా చాలా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా, అంటే అందరి హృదయాల్లో స్థానం సంపాదించబట్టే ఆయన ప్రభుత్వాన్ని పడేయాలని ఎవరు కూడా కోరుకోవాలి. ఆ రోజున భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతదేశాన్ని మళ్లీ ఆర్థికంగా బలోపేతం చేయడంలో, ఆర్థిక సంస్కరణలు చేయడంలో ఆ రోజున పివి నరసింహారావు గారి తీసుకున్నటువంటి చర్యలు ఈ ప్రపంచం మర్చిపోదు. అప్పుడు ఆర్థికంగా మనం బలోపేతం అయింది. మరి అటువంటి వ్యక్తి బలం లేకపోయినా కూడా అందరినీ కలుపుకుని అందరి మద్దతుతో 5 సంవత్సరాల పూర్తి పరిపాలన కాలం పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి అయినా మరి ఆయన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. రాజకీయంగా కుల మద్దతు పెద్దగా లేకపోయినా తక్కువ సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు, భారత ప్రధాని చేశారు, ఆయన ఆర్థిక సంస్కరణలు చేశారు. ఆయన పరిపాలించిన కాలంలో రాష్ట్రాభివృద్ధి గాని దేశాభివృద్ధి గాని ఈ ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఇవాళ పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఇక్కడ మా డైరెక్టర్ ఫణికుమార్ గారు, గోపీచంద్ గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు, పంతం గజేంద్ర గారు, కూటమి నాయకులతో మున్సిపల్ కమిషనర్ గారు ఇందులో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందంగా ఉంది. పివి గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే దేశం ఆర్థిక పరిస్థితి బంగారం తాకట్టు పెట్టే పరిస్థితిలో ఆయన ప్రధానమంత్రిగా వచ్చి ఇవాళ ఆర్థిక విధానాలను సరళీకృతం చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. దాని వలన ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇది కూడా ఆయన ఆ రోజున చేసినటువంటి పరిస్థితే. 8 నెలల్లో బంగారాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. తర్వాత ఆ రోజే ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఒక ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు దేశానికి. ఆ తర్వాత మీరు చూశారు, అందుకనే ఆయన ఆర్థిక మైతాళికుడు అని కూడా అందరూ అంటారు. అలాంటి పివి నరసింహారావు గారిని స్మరించుకోవటం, భారతరత్న, ఆయన గురించి మనం ఇక్కడ 4 మంచి మాటలు చెప్పుకునే అవకాశం నాకు కల్పించినటువంటి ఫణి గారికి, గోపీచంద్ గారికి, కూటమి నాయకులకి, బండి రామకృష్ణ గారికి,